హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో విఆర్ఓ నోటిఫికేషన్ వేస్తున్నారు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ విఆర్ఓకి అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విఆర్ఓ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. విఆర్ఓలు వచ్చేసి సాధారణంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తారు. ఓకే, ఇది వచ్చేసి మనకు రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరగనుంది. అంటే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకోవడం జరుగుతుంది. విఆర్ఓ పరీక్ష రాసే అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అంటే మినిమం 18, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 44. ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలని ప్రభుత్వం నియమ నిబంధనలను విధించనుంది. అంటే ఇంటర్ లేదా డిగ్రీ అంటే బీటెక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఏదైనా సరే ఇంటర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళ నుంచి అప్లై చేసుకోవచ్చు. అయితే మొత్తం మనకు 11,000 విఆర్ఓలు కావాలి. అంటే తెలంగాణలో 11,000 గ్రామాలు ఉన్నాయి అనుకుంటా. ఒక్కొక్క గ్రామానికి ఒక్కో విఆర్ఓ. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఆల్రెడీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్న వాళ్ళు 3,000 మంది ఉన్నారు విఆర్ఓలు. అంటే రిమైనింగ్ 8,000 మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని సమాచారం. వచ్చే జనవరిలో సంక్రాంతి లోపే రాత పరీక్ష నిర్వహించి విఆర్ఓల నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సమాచారం. సో సంక్రాంతి అంటున్నారు కానీ సంక్రాంతికి డౌటే అండి. ఎందుకు అంటే ఆల్రెడీ డిసెంబర్ అయిపోవడానికి వచ్చింది. ఒక నోటిఫికేషన్ ఇచ్చి మినిమం అప్లై చేయడానికి 15 రోజులు 20 రోజులు టైం ఇచ్చి చదువుకోవడానికి 1 మంత్ టైం అని ఇవ్వాలి కనుక మేబీ ఉగాది వరకు కంప్లీట్ అయిపోతుండొచ్చు. గవర్నమెంట్ అయితే సంక్రాంతిలోగా అని చెప్పారు. బట్ ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు కనుక కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ తప్పకుండా 8,000 విఆర్ఓలో భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు. ఇది విఆర్ఓ రిక్రూట్మెంట్ గురించి లేటెస్ట్ అప్డేట్. వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు చాలామంది లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.